అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఉద్యోగులకు అలర్ట్, కీలక ఆదేశాలు జారీ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వైసీపీ ప్రభుత్వం 2019లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. 2020 నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఇక వీటిలో 1,26,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రత ఫోటోలను అప్లోడ్ చేసే బాధ్యతలను కూడా గ్రామ వార్డు సచివాలయాలకు విద్యాశాఖ అప్పగించింది. ఇక ప్రతి గురువారాల్లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూళ్లను సందర్శించాలని, మరుగుదొడ్ల ఫోటోలను తీసి అప్లోడ్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం IMMS యాప్లో లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం హయాంలోనే ఈ నిబంధన ఉండగా బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడం లేదన్న ఆరోపణలతో తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి రోజుకు 3 సార్లు హాజరు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు హాజరు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. ఇదిలా ఉండగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ముందుగా ఆగస్టు 31వ తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించగా, పెన్షన్ల పంపిణీ వర్షాల నేపథ్యంలో బదిలీల ప్రక్రియను సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్లైన్లో గ్రామ వార్డు సచివాలయ శాఖ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.